హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ అయిపోతుంది కదా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేసేసి మన ఛానల్లో. నేనైతే ఎంబీఏకి సంబంధించిన కొన్ని వర్క్స్తో అయితే బిజీగా ఉన్నాను. క్లాసెస్ జరుగుతున్నాయి, అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్స్ ఇలాగా. అండ్ పాప ఉంది కదా, సో తనతో అయితే టైం ఇలా వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి కొంచెం కుదరలేదు. అండ్ మా బ్రదర్ మ్యారేజ్ కూడా సెట్ అయింది. మీరు రీల్స్లో అయితే చూసుంటారు. నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే పెట్టగలిగాను. ఆల్మోస్ట్ 1 మంత్ అయింది తన మ్యారేజ్ అయ్యి. May 7th జరిగింది. ఇప్పుడు June 7th కూడా వచ్చేసింది కదా. సో తన ఫస్ట్ మంత్ యానివర్సరీకి అయితే మేము టెంపుల్కి వెళ్దామని చెప్పేసి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము తాడేపల్లిలో. ఈ టెంపుల్ కూడా ఫేమసే, మేము ఫ్రీక్వెంట్గా చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉంటాము. సో తన మ్యారేజ్ అయింది కదా, ఫస్ట్ మంత్ యానివర్సరీ. సో ఇలా టెంపుల్కి అయితే వెళ్దామని ఈ టెంపుల్కి వెళ్ళాము. అమ్మ, నేను, తమ్ముడు అండ్ మా మరదలు స్వీటీ అయితే వెళ్ళాము. సో తన పేరు అయితే యశస్విని, మేమైతే స్వీటీ అని పిలుస్తూ ఉంటాము. పేరుకు తగ్గట్టే తను కూడా చాలా స్వీటెస్ట్ గర్ల్, ఎప్పుడు నవ్వుతూ ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ మా బ్రదర్ మ్యారేజ్ అయ్యి 1 మంత్ అయింది అని చెప్తున్నాను కదా. సో ఈ 1 మంత్ అసలు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. 1 మంత్ అయిందా అప్పుడే మా తమ్ముడు మ్యారేజ్ అయిపోయాయని అసలు నమ్మలేకపోతున్నాము. మా తమ్ముడి ఎంగేజ్మెంట్ అయితే మార్చ్లో జరిగింది. సో పెళ్ళికి ఎంగేజ్మెంట్కి 2 months గ్యాప్ ఉంది. పెళ్ళి మేలో కదా. సో పెళ్లి పనులు చేసుకోవడానికి అయితే చాలా టైం ఉంది. ఎంత టైం ఉన్నా సరే లాస్ట్కి వచ్చేసరికి హడావిడి అయిపోతుంది. సో మాకు కూడా అలాగే అయిందనమాట. షాపింగ్స్ ఇవన్నీ అయితే హైదరాబాద్లో చేసేసాము. పెళ్లి వ్లాగ్స్ అవి కూడా పెడుతూ ఉంటాను. సో నేనైతే స్పెషల్గా వ్లాగ్స్ అయితే రికార్డ్ చేయలేదు. సో ఫోటోగ్రాఫర్స్ వీళ్ళు తీసిన వ్లాగ్సే నేనైతే రాగానే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసి ఇలా మనం ఎవరైనా సరే కాళ్ళు కడుక్కుంటాం కదా. సో అలా కడుక్కుంటే మా పాప అయితే విచిత్రంగా చూస్తుంది. సో రమ్మంటే తడిలో కాళ్ళు పెట్టినట్టుందని వాళ్ళ మామయ్య ఇలా కాళ్ళు కడిగేస్తున్నాడు. మేమైతే ఎప్పుడు నవలూరు టెంపుల్ని అయితే విజిట్ చేస్తూ ఉంటాము. సో ఏదైనా మాకు ఇంట్లో శుభకార్యం కానీ ఇలా ఏదైనా స్పెషల్ అనిపించినప్పుడు అయితే ఆ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్తూ ఉంటాము. అలాగే తమ్ముడు వాళ్ళ పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళొచ్చామన్నమాట. ఇది సాయిబాబా టెంపుల్. నెక్స్ట్ ఇలా ఫస్ట్ మంత్ యానివర్సరీకి అయితే వచ్చాము. 16 రోజుల పండగకి ముందైతే నవలూరు టెంపుల్కి కూడా వెళ్ళొచ్చాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. మేము ఈ సాయిబాబా టెంపుల్లో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదరలేదు. నెక్స్ట్ షాపింగ్ ఉందన్నమాట. మా స్వీటీ బర్త్డే ఉంది June 9th. సో తన బర్త్డే డ్రెస్ అయితే తీసుకుందామని చెప్పేసి మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము గుడి తర్వాత. సో అందుకని మాకు ఇంకా షాపింగ్ ఉంది కదా, ఎక్కువ టైం కూర్చొని పీస్ఫుల్గా స్పెండ్ చేయడానికి అయితే టెంపుల్లో ఈరోజు కొంచెం బిజీ ఉంది కాబట్టి కుదరలేదు. లేకుంటే మేమైతే మోస్ట్లీ ఎక్కువ ఇలా టెంపుల్కి వచ్చినప్పుడు అయితే ఎక్కువ టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటాం అనమాట. టెంపుల్లో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా టెంపుల్కి వెళ్తే ఎప్పుడైనా. సో ఉన్నది కొద్ది టైం అయినా సరే మాకు కూడా అలాగే అనిపించింది. నేను మా స్వీటీకి కూడా అదే చెప్పాను, మనం తక్కువ టైం ఉన్నా కానీ ఈ టెంపుల్లో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి. మా మమ్మీ ఏమో మా చిన్నప్పటి అన్ని విషయాలు స్వీటీకి చెప్తుందనమాట. ఎక్కువగా ఈ టెంపుల్కి చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళం, సాయిబాబా టెంపుల్ అని చెప్పేసి రకరకాల స్టోరీస్ అయితే చెప్తుంది చిన్నప్పటి అన్నీ స్వీటీకి. పాపేమో దేవుడు ఎక్కడ కనిపించినా సరే దేవుడు ఏ దేవుడైనా స్వామి స్వామి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి అయితే వచ్చేవాళ్ళం. మా మమ్మీ మా ముగ్గురిని అయితే తీసుకొస్తూ ఉండేది. సో అలా స్పెషల్ మెమరీస్ ఉన్నాయి ఈ టెంపుల్తో కూడా. ఇలాగా ఈ ఉయ్యాల ఇంతకుముందు దేవుడిని ఇలా ఉంచిన ఉయ్యాల గుడి లోపల ఉండేది అని ఇలా కొన్ని మెమరీస్ అయితే షేర్ చేసుకుంటున్నాం స్వీటీతో. ఇక్కడ ఇలా దేవుడిని అయితే ఉయ్యాలు ఊపుతారు ఇట్లా. మేమనే కాదు, సో అందరూ ఇలా ఫాలో అవుతారనమాట. ఇలా ఉయ్యాలు ఊపుతారు. ఇది ఒక ఆచారం లాగా అనమాట ఈ టెంపుల్లో. సో చాలా పీస్ఫుల్గా హ్యాపీగా సరదాగా అయితే స్పెండ్ చేసాము ఈ వీకెండ్. యూజువల్గా అయితే మా చెల్లి కూడా వస్తుంది టెంపుల్కి, బట్ తను ప్రెగ్నెన్సీ 7th month. సో తనకి రెస్ట్ అవసరం అని చెప్పేసి ఎక్కువ ట్రావెల్ అది చేయకూడదు కదా. సో ఊరికే అలసిపోతుంది. సో హెల్త్ కాన్స్టెంట్ని ఉంచుకొని మేమైతే తనని తీసుకురాలేదు. తన దగ్గర అయితే మా అత్తయ్య ఉంది, మా మేనత్త. సో మా పెద్ద అత్తయ్య ఉంది కాబట్టి మేమైతే ఇక్కడ ఇలా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయగలిగాం. లేకపోతే
తన దగ్గర ఎవరో ఒకళ్ళు ఉంచాలి కదా. సో అలా అయితే ఎక్కువ టైం ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడైనా తను ఒక్కటే ఉండాల్సి వస్తే ఇంట్లో అయితే మ్యాక్సిమం అయితే ఎప్పుడు తనను ఒక్కదాన్నే ఉంచము. సో ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటాము. మా పెద్దత్తయ్య కూడా సో మేము రావడానికి అయితే ఈవినింగ్ లేట్ అయింది. ఆల్మోస్ట్ 4 o'clock అయింది. మేము ఎంత ఎర్లీగా వద్దాం అనుకున్నా. సో అప్పటి వరకు అయితే తనతో పాటే ఉండి తనది చాలా బాగా చూసుకుంది. మనం ముందే పువ్వులు పెట్టుకున్న ఇలా దేవుడి దగ్గర నుంచి తీసుకొని పెట్టుకున్న పువ్వు దేవుడి ఆశీర్వాదం లాగా మనకి చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా. సో నాకైతే అలాగే అనిపిస్తుంది. సో మేమైతే ఎప్పుడు అలా దేవుడి దగ్గర పెట్టిన పువ్వు అయితే తీసుకొని పెట్టుకుంటాము. సో మీరు అంతేనా? అలాగే మా పాప అయితే స్వీటీకి ఇస్తే తనకు కూడా కావాలని అడిగి మరీ తీసుకుంటుంది. గుడికైతే మేము కొబ్బరికాయ అది తీసుకెళ్ళలేదు. సో గుడి దగ్గర ఉంటాయి కదా, సో అక్కడే తీసుకుందాంలే అన్నట్టుగా వెళ్ళాము. యూజువల్గా అయితే అక్కడే తీసుకుంటూ ఉంటాము. బట్ ఈరోజు అయితే అక్కడ స్టాల్స్ అవి లేవు, కొబ్బరికాయలు అవి అమ్మేవి. సో ఏంటా అని తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే అక్కడ కొబ్బరికాయలు అవి కొట్టనివ్వట్లేదండి ఇంకా. సో మనం దేవుడికి దండం పెట్టుకొని మన బ్లెస్సింగ్స్ అవి తీసేసుకొని వెళ్ళటమే. మా స్వీటీ కూడా మా అందరితో బాగా కలిసిపోయిద్ది. సో తనతో అయితే ఇప్పుడు కొత్తగా పరిచయమైన వ్యక్తిలా ఉండదు. సో కొత్తగా పరిచయమైన వ్యక్తి కూడా కాదు. సో తను మాకు ఆల్రెడీ ఫ్రెండే. సో ఈ విషయాలన్నీ నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. అండ్ మా బాండ్ అయితే చాలా బాగుందనమాట. సో చాలా ఫ్రెండ్లీగా సిస్టర్స్ లాగే ఉంటాము మేమైతే. నేనైతే మా సిస్టర్ని ఎలా ట్రీట్ చేస్తానో సో తన్ని కూడా అలాగే ట్రీట్ చేస్తాను. సో సేమ్ ఏజ్, తెలిసిన అమ్మాయి కదా. సో చాలా క్లోజ్గా అనిపిస్తుంది తనతో. అండ్ తను కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎప్పుడు నేను ఎక్కువ తనతో అదే చెప్తాను, సరే ఎంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటారో అని. మనం టైర్డ్ అయినా అసలు తనైతే టైర్డ్గా అస్సలు ఉండదు. చాలా ఎనర్జెటిక్ అనమాట. తనలో అయితే నాకు ఎక్కువ మా మమ్మీ కనిపిస్తూ ఉంటుంది. సో నేను అదే అంటూ ఉంటాను ఎప్పుడు, మమ్మీ రెప్లికా లాగా ఉన్నావు అని చెప్పేసి. మా మమ్మీ అలవాట్లు కొన్ని తనలో సేమ్గా అనిపిస్తూ ఉంటాయి నాకైతే. ఎక్కువ మా బ్రదర్కి అయితే అదే చెప్తూ ఉంటాను. మా పాప ఏమో మేమందరం ఒక చోట దేవుడికి దండం పెట్టుకుంటుంటే నా రూటే సపరేట్ అన్నట్టు తనైతే ఇంకో చోట ఎక్కడో పెట్టుకుంటుంది దండం పెట్టుకుంటుంటే. పాపకు బయటికి వెళ్ళడం చాలా ఇష్టం. సో తనకైతే ఎక్కువగా బయటికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఇలా అందుకని బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తూ ఉంటాము. సో ఎప్పుడైనా సరే వద్దులే, ఎక్కువ ఏమన్నా మళ్ళీ తను ఇబ్బంది పడుతుంది, మన ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పేసి ఒక్కోసారి వద్దులే అనుకుంటూ ఉంటాము. బట్ తనకేమో బయటికి వెళ్ళాలని చాలా ఇష్టం, ఇలా ట్రిప్స్ లాగా అలాగా. సో అందుకనే తనైతే మిస్ కాకుండా తీసుకెళ్తూ ఉంటాము. తను కూడా మనం తీసుకెళ్ళినందుకు బాగా ఎంటర్టైన్ చేసిద్ది. ఇలా మెయిన్గా టెంపుల్స్ కానీ ఫంక్షన్స్కి కానీ తీసుకెళ్ళినప్పుడు అయితే కుంకుమ బొట్టు పెట్టుకోవడం, అక్షంతలు వేసుకోవడం ఇలా చేస్తూ ఉంటుంది. మనకు చెప్పి స్వామి దండం పెట్టుకొని మనకు చెప్పి మరీ పెట్టుకోమంటుంది. సో అలా క్యూట్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. మేము చాలా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. బట్ సాయిబాబా టెంపుల్ అయితే మాకు బాగా స్పెషల్ అనమాట. సో మా మమ్మీ మా ముగ్గురికి కూడా సాయి అని వచ్చేలాగా నేమ్ చేశారు. సో మా నేమ్స్ ముందు అయితే సాయి అని ముగ్గురు పేర్ల ముందు ఉంటుంది. సాయి భవ్య, సాయి కీర్తన, సాయి నాగార్జున అని చెప్పేసి. సో ఇలా మాకు సాయి అనే నేమ్ చాలా స్పెషల్ అనమాట. సో మా పాప పేరులో కూడా సాయి దీక్షిత. సో ఇలా సాయి అనేది మాకు చాలా స్పెషల్ అనమాట. సో దేవుడు ఏదైనా సరే కోరుకున్నాము అంటే అది జరిగే వరకు కూడా మనకి పీస్ఫుల్గా టెన్షన్ లేకుండా అది పని జరిగేటట్టు మనకి ఆ ధైర్యాన్ని ఇస్తారు అన్నట్టుగా మా మమ్మీ చెప్తారనమాట. సో నిజంగానే ఎప్పుడైనా సరే దేవుడికి సాయిబాబాకి ఏమనుకున్నా సరే జరుగుతూ ఉంటాయి. సో ఎక్కువగా నమ్ముతాం అన్నమాట సాయిబాబాని. ఇక్కడ వెళ్ళే ముందు ప్రసాదం తీసుకుంటున్నాము. మా పాప అయితే పడేస్తుంది, మేము పెడతాంలే అని చెప్పేసి మాకు పెట్టమంటే నాకే పెట్టాలని చేతులు చాలుతుంది అనమాట. సో తనకే పెట్టాము. పాపకు ఆవులంటే చాలా ఇష్టం. బయట ఒక ఆవు వెళ్తుందని చెప్పేసి చెప్తుంది నాకు, ఇట్లా నుంచో దేవుడి దగ్గర ఒక ఫోటో తీస్తాను మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి తన నుంచో పెట్టి తీస్తుంటే అక్కడ ఆవు వెళ్తుందంట, చెప్తుంది ఆవు అని చెప్పేసి. మేము ఏ టెంపుల్కి వెళ్ళినా అన్నదానానికి అయితే మమ్మీ ఇస్తూ ఉంటారు. సో ఇంట్లో అందరి పేరు మీద. సో అలాగే ఈరోజు మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఇలా డాడీ పేరు మీద, తమ్ముడి పేరు మీద, అందరి పేరు మీద, మా పాప పేరు మీద, అలా అందరి పేరు మీద అయితే అన్నదానానికి ఇచ్చారనమాట. సో ఇలా ఇచ్చేసి మేమైతే ఇంకా షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము.
షాపింగ్కి వెళ్దాంలే అనుకున్నాం, బట్ మేమైతే మార్నింగ్ టెంపుల్కి వచ్చే ముందు టిఫిన్ అయితే చేయలేదు. సో వెళ్ళేదారిలో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా షాపింగ్కి వెళ్దాంలే అని ఇలా డిస్కస్ చేసుకుంటున్నాము. ఇలా టెంపుల్ నుంచి బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది. సో మేమైతే తాడేపల్లి దాటినాక ఉండవల్లి వస్తుంది. సో అక్కడైతే టిఫిన్ చేస్తున్నాము. నేనైతే ఇలా ఇడ్లీ తీసుకున్నాను, పాప కూడా తింటుంది కదా అని చెప్పేసి. సో తనైతే ఇడ్లీ తింటుంది. మేము చిన్న చిన్న పీసెస్ లాగిస్తే తనైతే నోట్లో పెట్టుకుంటుంది అనమాట. సో మనం ఫీడ్ చేస్తే తనకు నచ్చదు. సో సెల్ఫ్ ఫీడ్ తనే చేస్తుంది. సో ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని షాపింగ్కి వెళ్తున్నాము. సో షాపింగ్ ఎక్కడ అనేది అయితే డిస్కషన్ జరుగుతుందన్నమాట కార్లో. సో ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మా తమ్ముడు అయితే అడుగుతున్నాడు. మేము యూజువల్గా అయితే సౌత్ ఇండియాకి వెళ్తూ ఉంటాము. సో ఈసారి సౌత్ ఇండియాకి ఎందుకులే డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి సౌత్ ఇండియా ఆపోజిట్లో ఆర్ఎస్ బ్రదర్స్ అయితే రీసెంట్గా ఓపెన్ చేశారు. లాస్ట్ టైం సౌత్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ షాప్ ఓపెనింగ్ జరుగుతుంది. సో ఈసారి అక్కడికి వెళ్దాంలే, ఎలా ఉంది అసలు కలెక్షన్ చూద్దామని చెప్పేసి అన్నారు మమ్మీ. సో అక్కడికైతే వచ్చేసామన్నమాట. సో ఎంట్రన్స్లో అయితే వినాయకుడి విగ్రహం పెట్టారు, పూజ జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తారు కదా స్టాఫ్ కూడా. సో అలాగనమాట. సో మా పాప వెళ్ళగానే అక్కడ కూడా దేవుడికి దండం పెట్టుకొని తన బ్లెస్సింగ్స్ అయితే దేవుడి దగ్గర తీసుకుంది. సో తనైతే షాపింగ్ మాల్లో మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. సో తను ఎలా అయినా ఎంగేజ్ చేద్దామని చెప్పి మా బ్రదర్ అయితే ఇలా బాస్కెట్ ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకుని ఆ బాస్కెట్లో వేస్తాను కదా. సో ఆ బాస్కెట్ తీసుకొచ్చి తనని కూర్చోబెట్టి కాస్త ఎంటర్టైన్ చేస్తున్నాడు. మేమైతే ఇలా శారీస్ అవి చూస్తున్నాము. సో ఇలా శారీస్ అయితే మమ్మీ కొన్ని తీసుకోవాలన్నారు. అంటే ఒక రీజన్ ఉంది. మా స్వీటీని అయితే కాపురానికి తీసుకొచ్చారు. సో కాపురానికి తీసుకురావడం అంటే ఒక 1 month లోపు వాళ్ళు వేరే కాపురం పెట్టుకుంటారు కాబట్టి సో ఇలా బట్టలు, స్వీట్స్ కొన్నిసార్లు లాంటివి అయితే తీసుకొస్తారనమాట. సో అలా బట్టలు తీసుకోవాలి వాళ్ళు. సో అలా అయితే తీసుకోమన్న అందరికీ అయితే మమ్మీ తీసుకుంటుంది. సో మా స్వీటీ కూడా ఇలా ఇద్దరు, మా తమ్ముడు స్వీటీ భలే ఎంటర్టైన్ చేస్తున్నారు పాపని. వాళ్ళు కూడా సరదాగా భలే టైం స్పెండ్ చేశారు పాపతో. ఇలా ఎవరికి ఏదైతే బాగుంటుందా అని చెప్పేసి చూస్తున్నాం మేము. ఇక్కడైతే స్టాఫ్ బాగా చూపిస్తున్నారనమాట. సో మేము ఇంతకుముందు వేరే షాప్లో చూపించినప్పుడు అయితే నేమ్స్ మెన్షన్ చేయను ఆ షాప్ ఏదో, బట్ వాళ్ళైతే కొంచెం చూపించడానికి అయితే విసుక్కున్నారనమాట. సో ఎందుకంటే అవి మనం చూస్తున్నప్పుడు అవి వాళ్ళు మళ్ళీ సర్దుకొని మడతలు పెట్టుకోవాలి కదా. సో అవి అయితే కొంతమందికి చిరాకు. సో వాళ్ళైతే సరిగ్గా చూపించలేదు. అండ్ ఇక్కడైతే స్టాఫ్ బాగా చూపిస్తున్నారు. మొన్న ఎన్ని కలెక్షన్ అయినా మనకి నచ్చేదాకా బాగా చూపిస్తున్నారు అనమాట. సో అదే కదా, ఎప్పుడు స్టాఫ్ కోఆపరేటివ్ బిహేవియరే ఆ షాప్ సక్సెస్కి ఉంటుంది. సో అలాగే ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి, డిస్కౌంట్స్ అయితే రన్ అవుతున్నాయి అన్నమాట. సో మమ్మీ అయితే మా తమ్ముడు పెళ్లి విషయాలు అయ్యో చెప్తున్నట్టున్నారు మా అక్కడ స్టాఫ్కి. సో వాళ్ళు కూడా డిఫరెంట్ కలర్స్ అయ్యో ఇది తీసుకోండి అది తీసుకోండి అని సజెస్ట్ చేస్తున్నారు. సో ఇలా శారీ షాపింగ్ అయితే జరుగుతుందన్నమాట. మా తమ్ముడేమో ఇప్పుడే అవుది షాపింగ్, మా మమ్మీ శారీ షాపింగ్ అంటే చూసి చూసి మంచిగా తీసుకోవాలని చెప్పేసి ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పేసి ఇలా చెప్తున్నాడు. మేము ఇప్పుడు షాపింగ్ చేయాలన్నా సరే మా తమ్ముడు లేకపోతే చాలా కష్టమైపోతుంది. సో మా పాప అయితే ఓన్లీ మా తమ్ముడికి మాత్రమే కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది అనమాట. సో తన వెనకాల పరిగెత్తాలి, ఎటైనా వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ ఒక్కోసారి లిఫ్ట్ అవి ఉంటాయి, స్టెప్స్, మళ్ళీ ఎంట్రన్స్ దగ్గర డోర్ ఓపెన్ చేస్తూ ఉంటారు. సో తనైతే కనిపెడుతూ ఉండాలన్నమాట. మా తమ్ముడు ఉన్నప్పుడు అయితే ఇలా కుదురుగా చక్కగా ఉంటుంది. సో తను ఉన్నప్పుడే మ్యాక్సిమం షాపింగ్ అవి చేస్తూ ఉంటాం. అందుకనే ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా పాపను తీసుకెళ్లాల్సి ఉంటాయి, అది ఉంటే అలా తీసుకెళ్తుంటాము. ఎవరైనా బడ్జెట్లో షాపింగ్ చేయాలి అనుకుంటే ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే మీరు చేయొచ్చు. కలెక్షన్ బాగుంది అండ్ డిస్కౌంట్స్ కూడా బాగున్నాయి, ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి. మేము షాపింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పటికైతే ఇదే డిస్కస్ చేసుకుంటున్నాము. సో బాగుంది కదా అని చెప్పేసి. లాస్ట్ టైం స్వీటీ మేమందరం వచ్చామన్నమాట సౌత్ ఇండియాకి. సో అక్కడ కూడా చూసాము, ఇక్కడ చూసాము. సో కలెక్షన్స్ అయితే కంపేర్ చేసుకొని బాగున్నాయని అనుకున్నాము. శారీ సెలెక్షన్ అంటే త్వరగా అవ్వదు. సో ఇక్కడ చూస్తుంది మా మమ్మీ శారీ బాగున్నాయి అని అడుగుతుంది. బట్ ఇక్కడ డిజైన్ మధ్యలో ప్రింట్ అది బాగుంది, లేకపోతే బుట్ట ఇది బాగుంది అనుకుంటే మమ్మీకి అయితే బార్డర్ నచ్చట్లేదు. సో బార్డర్ పెద్దగా ఉన్న వాటికి
డిజైన్ మధ్యలో బాగుంటుంది, అండ్ బార్డర్ చిన్నగా ఉన్న వాటికైతే డిజైన్ మధ్యలో బాగుంటలేదు. సో ఇలా సెట్ కావట్లేదు అని చెప్పేసి చూస్తుంది అనమాట. సో ఏ కలర్ అని చెప్పేసి అక్కడి నుంచి చెప్తుంటే ఆ అమ్మాయికి సరిగ్గా అర్థం కావట్లేదని చెప్పి మమ్మీయే చూస్తుంది అనమాట. సో ఎలా ఉంది అని డిస్కస్ చేసుకుంటున్నాము. రెడ్ అంటే చాలా బ్రైట్ కలర్ కదా, సో బార్డర్ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, ఇలా డిస్కషన్ అయితే జరుగుతుందన్నమాట. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో, కిందంతా శారీస్ సెక్షన్, పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉమెన్ సెక్షన్ ఉంది. అక్కడైతే కుర్తీస్, పార్టీ వేర్ ఫ్రాక్స్, లెహెంగాస్, గాగ్రాస్, 3 పీస్ కుర్తీ సెట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేడీస్కి సంబంధించిన క్లోత్స్ అయితే ఉన్నాయి. సో మేము ముందైతే శారీస్ తీసుకోవాలి కదా అని చెప్పేసి శారీస్ సెక్షన్లోనే చూస్తున్నాము. నెక్స్ట్ లేటర్ ఆన్ మా స్వీటీకి అయితే బర్త్డే డ్రెస్ తీసుకోవాలి. సో ముందు బర్త్డే డ్రెస్ అయితే తీసుకుందామా, ఈ శారీస్ లేట్ అయ్యేటట్టున్నాయని చెప్పేసి మమ్మీ అడుగుతుంది స్వీటీని. సో తనైతే లేదు, శారీస్ కంప్లీట్ చేసుకొని వెళ్దాంలే అత్తయ్య గారు అని చెప్తుంది. ఇక్కడైతే మమ్మీ కలంకారీ శారీస్ అవి చూస్తుంది. రీసెంట్గా అయితే కలంకారీ శారీస్ కొన్ని కాటన్లో తీసుకుంది, చాలా బాగున్నాయి. సో అలాగే ఇక్కడ కలంకారీ ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రైజెస్ కంపేర్ చేసుకుంటూ క్లాత్ అది చూస్తుందన్నమాట, బాగుంటుంది తీసుకుందామని చెప్పేసి. అలాగే ఒక 2-3 కలంకారీ శారీస్ అయితే కూడా తీసుకుంది. సో ప్రింట్ అది బాగుందన్నమాట. సో ఇక్కడైతే మేము చూస్తుంది నార్మల్ కాటన్, కలంకారీ వేగా అని చూస్తే మేమైతే చూడలేదు, కింద ఉన్నాయి అనుకున్నాం, బట్ కింద ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి అక్కడ పక్కన. సో లేటర్ ఆన్ చూసి కొన్ని డిజైన్స్ అయితే తీసుకున్నాము. మా మమ్మీకి అయితే కలంకారీ శారీస్ అయితే చాలా ఇష్టము. సో ఆ ప్రింట్ చాలా ఇష్టం అనమాట. కలంకారీ, బాందని ప్రింట్, ఎక్కువ పోచంపల్లి కంటే కూడా బాందని ప్రింట్ అవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రింట్ అయితే చూస్తూ ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడైతే స్వీటీ కోసం పైకి వెళ్ళి చూద్దాము. సో బర్త్డే డ్రెస్ అని చెప్పేసి అనుకుంటున్నాము. సో శారీస్ సెక్షన్ అయితే అయిపోయింది, ఇప్పుడైతే పైకి వచ్చేసాము. సో ఇక్కడైతే వాళ్ళు చూస్తున్నారు 3 పీస్ కుర్తీ సెట్స్, కొన్ని లెహెంగా టైప్స్ అండ్ గాగ్రాస్ ఇలా చూశారు. సో ఇప్పుడైతే ఈ గాగ్రా చూస్తున్నారు అనమాట. సో ఈ గాగ్రాస్ చూసారు కానీ ఇది బాగున్నట్టే అనిపించింది, బట్ తనకైతే కొన్ని కలర్ వేరియేషన్స్ కావాలంది. సో అక్కడ ఉన్నాయి కానీ ఆ కలెక్షన్ అయితే అంత అనిపించలేదు అనమాట. సో అందుకని వేరే చూద్దాంలే 3 పీస్ కుర్తీ సెట్స్ అలా అని చెప్పేసి అవి చూసాము. కొన్ని అయితే ట్రై చేసింది అండ్ వాటిలో ఒకటైతే తీసుకుంది 3 పీస్ కుర్తీ సెట్. సో లేడీస్ అంటే ఇంకంతే, చీరలు, బట్టలు, నగలు ఇలాగే. సో నేనైతే కొన్ని ఫ్రాక్స్ అవి బాగున్నాయా అని చెప్పేసి ప్రైస్ రేంజెస్లో రీజనబుల్గా ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా షాపింగ్, విండో షాపింగ్ అన్నీ చేస్తూ ఉంటాం కదా. సో మనకి నచ్చితే షాపింగ్, నచ్చకపోతే విండో షాపింగ్. సో అలా అనమాట. ఇక్కడైతే తనకి గాగ్రాస్ అయ్యి నచ్చలేదని చెప్పేసి వేరే మోడల్ ఏదైనా చూద్దామని చెప్పేసి చూస్తుంది. సో 3 పీస్ కుర్తీ సెట్స్ అయితే చూసాము. నేనైతే మా చెల్లికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా, సో తనకైతే మెటర్నిటీ వేర్ జిప్ కానీ బటన్స్ ఉన్నవి కానీ అవసరం అవుతాయని చెప్పేసి సో అలా అయితే ఉన్నాయా అని ఏమైనా కలెక్షన్ చూస్తున్నాను. అండ్ ప్రైస్ రేంజెస్లో కూడా అంటే తను కొన్ని శాంపుల్ నాకు చూపించింది ఇమేజెస్లో, ఆన్లైన్లో కూడా చూసాము. సో ఎలా ఉన్నాయని కంపేర్ చేసుకుంటున్నాను. బాగుంటే తీసుకుందామని చెప్పేసి చూసాము మమ్మీ, నేను, చెల్లి కూడా. ఇక్కడైతే కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఫ్యాబ్రిక్స్ అవి మనం కావాలంటే ఎలాగైనా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట డిజైన్స్. అంటే అవి మనం ఎక్కువ చూసేదానికంటే కూడా పట్టుకొని చూస్తే ఆ ఫ్యాబ్రిక్ అర్థమవుతుంది అనమాట. సో దాని డిజైన్ అలాగా. మా పాప ఎక్కడ చూసినా ఈ ఆటలు మాందనమాట. సో తన ఆటలు తనవే, చక్కగా ఆడుకుంటూ ఉంటుంది అనమాట. షాప్లోకి రాగానే చాక్లెట్స్ ఇమ్మని అడుగుతుంది. సో చూసింది నేను హ్యాండ్ బ్యాగ్లో కొన్ని చాక్లెట్స్ పెట్టుకున్నానని. సో తనకేమో ఇస్తే ఆ చాక్లెట్స్ ఓపెన్ చేసి తింటూ అక్కడున్న బట్టలకు పూసేస్తుంది. సో అప్పుడు మనం ఇంకా ఏం చేస్తాం, బిల్లు కట్టి తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకని తను డైవర్ట్ చేయడానికి నేనైతే ఊరికే అలా తిప్పుతున్నాను. చాక్లెట్స్ వద్దనని ఐస్ క్రీమ్ అంటుంది. ఐస్ క్రీమ్ అని అడుగుతుంది, కంటిన్యూస్గా అడుగుతుందిలే అని చెప్పేసి సో ఎక్కువ గొడవ చేసేస్తుంది అనమాట. అందుకని నేనైతే ఒక చాక్లెట్ ఇచ్చాను. సో ఆ చాక్లెట్ తింటే అదంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది. అక్కడ ఒక మిర్రర్ ఉంటే ఆ మిర్రర్లో చూసుకుంటా పాప పాప అని చెప్తుంది అనమాట.
పాపకైతే నా డ్రెస్కి మ్యాచింగ్ అని చెప్పేసి ఇలా కలర్ కాంబినేషన్ సెట్ చేశాను. నా డ్రెస్కి మ్యాచ్ అయిద్దిలే అని చెప్పేసి పాపకున్న డ్రెస్సుల్లో ఇలా వేసాను తనకి. సో బాగా అనిపించింది. కొన్ని పిక్చర్స్ కూడా తీయించుకున్నాను. బట్ తనైతే అసలు పిక్చర్స్కి ఎక్కువ కోఆపరేట్ చేయదు. అందుకని ఎక్కువ వీడియో తీస్తూ ఉంటాను తనని. ఫొటోస్ అంటే ఇలా ఆగి ఉండాలి కదా, ఎక్కువ అలా ఉండదు, కదులుతూ ఉంటుంది. ఇప్పుడైతే చూస్తారు భలే సరదాగా అనిపించింది నాకైతే తీసేటప్పుడు. దాంట్లో పాపను చూసి పాప అని చెప్తుంది, నోట్లో చాక్లెట్ ఉందని చూపిస్తుంది, ఆ పాపకు చూపిస్తున్నానని చెప్తుంది. భలే సరదాగా చేసింది. ఇద్దరు ట్విన్స్ లాగా అనిపించింది కదా. సో ఇద్దరు ట్విన్స్ అల్లే మిర్రర్లో తను చూస్తుంటే చాలా సరదాగా బిహేవ్ చేసింది అనమాట. ఇలాంటివి రేపు వాళ్ళు పెద్దయ్యాక మనం చెప్పినా వాళ్ళు అసలు పెద్దగా నమ్మరు. సో ఇలాగే రికార్డ్ చేసి మనం వాళ్ళకి చూపించాలి. చాలా సరదాగా అనిపిస్తుంది కదా. చూడండి అలా చూసి నవ్వుతుందో. అసలు నాకైతే అక్కడ భలే సరదాగా అనిపించింది అనమాట. మా స్వీటీకి అయితే కుర్తా సెట్ ఒకటి తీసుకున్నాము ఆర్ఎస్ బ్రదర్స్లో. నెక్స్ట్ తనకు అనుకూలమైన డిజైన్స్ అవి లేవని చెప్పేసి ఇలా తరుణీకి అయితే వచ్చాము. సో ఇక్కడైతే తనకైతే బర్త్డే డ్రెస్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి. సో ఇక్కడైతే ఒక 4-5 డ్రెస్సెస్ అలా ట్రై చేసింది. సో అందులో ఒకటైతే ఫైనల్ చేసి తీసుకుంది అనమాట. సో తన బర్త్డే డ్రెస్ అయితే మమ్మీ తీసుకున్నారు. సో పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే కదా. సో చాలా స్పెషల్ అనమాట. సో ఎవరి బర్త్డే అయినా స్పెషలే. సో మా మమ్మీకి అందరి బర్త్డేస్కి ఇలా బర్త్డే అవుట్ఫిట్స్ తీసుకోవడం చాలా సంతోషం అండ్ సరదా. సో అలాగే తన బర్త్డే అవుట్ఫిట్ కూడా తీసుకుంది. సో తనైతే ట్రై చేస్తుంది అనమాట. సో ఈ గ్యాప్లో ఇలా కూర్చున్నారు వీళ్ళిద్దరైతే. మేము కూడా ఇలా కొన్ని అవుట్ఫిట్స్ అయితే చూస్తున్నాము. సో ఎలా ఉన్నాయా అని చెప్పేసి. సో ఇలా చూపిస్తున్నాను మా మమ్మీకి అయితే. ఇది బాగుందని ప్రింట్ చాలా బాగుంది డ్రెస్ అయితే. సో ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మా చెల్లి కూడా చూసి చాలా బాగుందని చెప్పింది. ఈ డిజైన్, ఈ ప్రింట్ ఇదంతా. మా స్వీటీ తీసుకుంది అయితే మెహందీ గ్రీన్ కలర్ టైప్లో ఉంటుంది. సో డ్రెస్ అండ్ బాటమ్ అండ్ దుపట్టా అయితే పీచ్ కలర్లో ఉంటుంది. పీచ్ అండ్ పింక్ ఇలా కలిపిన కలర్లే. సో చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే. సో మమ్మీ అయితే ఈలోపు ఇంకొన్ని డిజైన్స్ ఉంటే ఇలా చూస్తుంది అనమాట, నాకు చూపిస్తుంది. బాగుంది కదా డ్రెస్ అని చెప్పేసి. తనేమో ఈలోపు డ్రెస్సెస్ అవి ట్రై చేస్తుంది కదా. సో అవైతే తమ్ముడికి చూపిస్తుంది అనమాట. సో ఇలా చూపిస్తుంది మమ్మీకి కూడా ఎలా ఉందని చెప్పేసి. సో తను తీసుకుంది అయితే ఈ డ్రెస్ కాదు. సో కానీ తను సెలెక్ట్ చేసుకున్న వాటిలో ట్రయల్స్ చేస్తుంది కదా. సో అందులో ఒక డ్రెస్ అనమాట. అన్ని డ్రెస్సెస్ కూడా తనకు చాలా బాగా సెట్ అయ్యాయి. ఇలా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అయితే 2:30 అయిపోయింది. సో లంచ్ టైం కదా, లంచ్ చేసేసాము. సో మేము ఇప్పుడు వచ్చింది అయితే అను ఫుడ్స్ అని చెప్పేసి ఈ రెస్టారెంట్లో అయితే మేము గూగుల్లో చూసామన్నమాట. లాస్ట్ టైం ఒకసారి కూడా టేస్ట్ చేసాము. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే వెజ్ మీల్స్ అండ్ నాన్ వెజ్ మీల్స్ ఉంటాయన్నమాట. సో ఐటమ్స్ కూడా అన్నీ చాలా టేస్ట్గా ఉన్నాయి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ అంబియన్స్ కూడా బాగుంటుంది. అది ఒక హట్ టైప్లో విలేజ్ అట్మాస్ఫియర్గా ఉంటుంది అనమాట. సో చుట్టూ బిల్డింగ్స్, ఇదొకటే ఇలా విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చినట్టు చాలా బాగుందన్నమాట. మా పాప అయితే స్వీట్స్ అండ్ రైస్ ఇలా తినింది. సో తనైతే ఎక్కువ కారం తింది కాబట్టి స్వీట్ తింటుంది.
వెళ్ళేదారిలో ఇలా మాకైతే చిమ్నీ అవసరం ఉంది. సో అదైతే తీసుకుందామని చెప్పేసి ఎలా ఉన్నాయా అని చెప్పేసి కొన్ని మోడల్స్ అయితే చూస్తున్నాము. అదైతే ఫ్యాబర్ 4 బర్నర్ స్టవ్. సో దానికి సెట్ అవుతుందా అని చెప్పేసి ఇదైతే చూస్తున్నాము. సో ఇక్కడే తీసుకున్నాం స్టవ్ అయితే మా చెల్లికి కానీ మాకు కానీ. సో ఎలా ఉందా అని చెప్పేసి సెట్ అవుతుంది తీసేసుకుందామని చెప్పేసి చూస్తున్నాము. అదంతా కూడా చిమ్నీ లేకపోతే జిడ్డుగా అవుతుందన్నమాట, ఆ టైల్స్ అన్నీ కూడా కిచెన్లో. సో తీసేసుకుందామని డిసైడ్ అయ్యి తీసేసుకున్నాము ఇదైతే. సో ఇది తీసేసుకొని ఇకైతే ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ వ్లాగ్స్లో కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.